కాంగ్రెస్ ఆర్డినెన్స్లతో బీసీలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడదామన్నా వినలేదన్నారు. ఇక 396 జీవోను హైకోర్టు కొట్టివేసిన విషయం గుర్తుకు లేదా అంటూ ప్రశ్నించారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ఇచ్చేట్లుంటే 20 నెలలు ఎందుకు వృధా చేశారని ప్రశ్నించారు. బీసీలను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కామారెడ్డిలో ఇచ్చిన హామీ ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. చేస్తున్నటువంటి రోజుకొక చర్య అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తా ఉంటే పూర్తి అనుమానాలు వస్తా ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. బీసీ కమిషన్ వేసిండ్రు తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి నిలదీస్తే డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టింది. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరఫున సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్క రోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లని చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడుగు. అల్టిమేట్ గా లాస్ట్ గా 42% చట్టబద్ధతతోనే పోవాలి, లేనట్లయితే మీదే బాధ్యత. ఒక మోసం, పెద్ద మోసం, బీసీలను మరొకసారి మోసం చేస్తుంది భావిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు March 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది. మీరు వల్ల కేబినెట్ లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్ గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని. తెలంగాణ బీసీల మానవభావాలకు దెబ్బతినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే మీ యొక్క మనుగడకు ఉండలేకుండా ప్రమాదంగా